I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనం BHIC 132 History of India from 300 AD to 1206 ఉన్నటువంటి బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 6th యూనిట్ నెంబర్ 6ను మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం ఈ పాఠాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 6లో ఏమున్నదంటే కడంబాస్ అండ్ బాదామి చాళుక్యాస్, చోళాస్ అండ్ వైసలాస్, దేర్ ఎమర్జెన్స్ అండ్ పాలిటీ. వాళ్ళు ఎట్లా వచ్చినారు, వాళ్ళ పాలిటీ ఎప్పుడు 9th సెంచరీ ఏడి నుంచి సిఈ నుంచి 9th సెంచరీ సిఈ నుంచి 13th సెంచరీ దాకా ఉన్నటువంటి ఈ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి, పొలిటికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఈ పాఠంలో మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరి గురించి? కడంబాస్ గురించి, బాదామి చాళుక్యాల గురించి, చోళాస్ గురించి, హొయసలాస్ గురించి, కళ్యాణ చాళుక్యుల గురించి, కాలాచూరీస్ గురించి, వీళ్ళందరి గురించి మనం ఈరోజు 9వ శతాబ్దం క్రీస్తు శకము 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం దాకా ఈ యొక్క దక్కన్లో అంటే దక్షిణ భారతదేశంలో మరి డీప్ సౌత్లో ఉన్నటువంటి యొక్క రాజ్యాల గురించి, వాళ్ళ యొక్క పాలిటీ గురించి మనం ఈ రోజు లైవ్ ఛానల్లో మనం ఈరోజు వనవాసి కేంద్రంగా పరిపాలించారు. కర్ణాటకలో, నార్థన్ కర్ణాటకలో, వెస్టర్న్ కర్ణాటకలో పరిపాలించారు కడంబాసు. ఎర్లీ కడంబాస్ అని, లేటర్ కడంబాస్ అని 2 కడంబాస్ ఉంటాయి. ఈ కర్ణాటకలో మొట్టమొదటిసారి కడంబాలు పరిపాలించినారు. ఆ తర్వాత కడంబాలు పోయి కడంబాలది వెస్టర్న్ గంగాసు కూడా ఆ ప్లేస్ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత వెస్టర్న్ గంగాసు మరి చాళుక్యులకు సామంతులుగా, బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉండి పరిపాలించారు వెస్టర్న్ గంగాసు. వాళ్ళని వెస్టర్న్ గంగాసు మరి వీళ్ళు బాదామి చాళుక్యులకు సామంతులుగా పనిచేసినారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత లేటర్ కడంబాసు అంటే 9th సెంచరీలో, క్రీస్తు శకం 9th సెంచరీలో మళ్ళీ రీఎమర్జ్ అయిన కడంబాల గురించి మనం ఈరోజు పాఠంలో కడంబాస బన్వాసి, ఎర్లీ కడంబాస్ కాకుండా లేటర్ కడంబాస్ గురించి ఈ రోజు పాఠంలో మనం చర్చించడం జరుగుతుంది. లేటర్ కడంబాసు ఎక్కడ అంటే కర్ణాటకలోనే ఉన్నటువంటి యొక్క గోపకపట్టణము లేదా బన్వాసి అనే ప్రాంతం నుంచి పరిపాలించారు. ఈ నార్థన్ కర్ణాటక నుంచి పరిపాలించినటువంటి కడంబాసు క్రీస్తు శకము 9వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ కడంబాలు మరి గోవా నుంచి, మరి బనవాసి నుంచి, మరి ఈ యొక్క చాళుక్యులు అంతకుముందు వాళ్ళు చాళుక్యులకు, రాష్ట్రకూటలకు సామంతులుగా ఉన్నటువంటి కడంబాలు ఎమర్జ్ అయి మరి ఈ గోపకపట్టణము అంటే గోవా నుంచి, బనవాసి నుంచి మళ్ళీ రీఎమర్జ్ అయి 13th సెంచరీ దాకా వీళ్ళు పరిపాలించారు. నార్థన్ కర్ణాటక, గోవా, బనవాసి నుంచి. వీళ్ళల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ కాలంలో ఎక్కువగా ఏంటంటే వెస్టర్న్ పశ్చిమేశ్వరులు అంటారు వీళ్ళు. పశ్చిమేశ్వరులు అండ్
కర్ణాటక కర్ణాటక కర్ణాటకీశ్వరులు, పశ్చిమ కర్ణాటకీశ్వరులు అని అంటారు వీళ్ళు. ఈ రాజులు మరి వీళ్ళు సామంతులుగా ఉన్నారు. ఎవరికి? చాళుక్యులకు మరి రాష్ట్రకూటుల సామంతులై రియమర్జై మరి 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దంగా పరిపాలించినటువంటి ఈ రాజులు ఈ కర్ణాటకను, నార్థన్ కర్ణాటక, గోపకపట్టణము, గోవా, బన్వాసి ఈ రెండు కూడా ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు. గోవా అయితేంది, బనవాసి రెండు వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. ఈ పశ్చిమ కొంకన్ ఏరియాలో మరి ఉన్నటువంటి కడంబాసు కేరళ ప్రాంతాన్ని కూడా పట్టుకున్నారు, మరి చాళుక్యుల ప్రాంతాన్ని పట్టుకున్నారు. సో ఆ విధంగా మరి 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం దాకా పరిపాలించారు కడంబాలు. ఈ కడంబాలలో మరి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఈ కడంబాలలో కడంబాలు రాజే సర్వాధికారి. రాజు తర్వాత రాజుకు మంత్రి పరిషత్ కూడా ఉండేది, మంత్రులు కూడా ఉండేది. తర్వాత మంత్రుల కింద డిపార్ట్మెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ ఉండేవి. డిపార్ట్మెంట్స్కు హెడ్స్ కూడా ఉండేవారు. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ. సెంట్రల్ గవర్నమెంట్లో వేరు వేరు డిపార్ట్మెంట్ ఉండి, డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉండేవాడు. హెడ్ మీద అమాత్యులు, మినిస్టర్లు ఉండేవారు. వాళ్ళు కాకుండా ఎవరు ఉండేదంటే సామంతరాజులు ఉండేవాళ్ళు. సామంతరాజులు ఎవరికి? రాజు కింద సామంతరాజులు ఉండేవాళ్ళు. ఇంకా వాళ్లకు ఈ రాజుకు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉండేవాళ్ళంటే పురోహితుడు, సేనాపతి, మరి వివిధ మంత్రులు, రెవెన్యూ మినిస్టర్లు ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ తర్వాత మొత్తం కడంబ రాజ్యాన్ని, కర్ణాటక ప్రాంతాన్ని, పశ్చిమ కర్ణాటక ప్రాంతాన్ని, కొంకన్ ఏరియాను, చేరాస్ ప్రాంతాన్ని పట్టుకున్నటువంటి కడంబ కింగ్డమ్ పెద్ద కింగ్డమ్గా ఆవిర్భవించి ఇక్కడ వాణిజ్య కేంద్రమైనటువంటి గోవా, వాణిజ్య కేంద్రమైన బన్వాసి నుంచి ఎమర్జ్ అయింది. కాబట్టి బలంగా తయారైంది ఈ పశ్చిమ దక్కన్, దక్షిణ రాష్ట్ర పశ్చిమ దక్కన్లో మరి బాగా బలమైన రాజ్యంగా పశ్చిమ దక్షిణ కర్ణాటక ప్రాంతంలో బలమైన రాజ్యంగా ఎమర్జ్ అయ్యి 9 నుంచి 13 శతాబ్దాల మధ్యకాలంలో పరిపాలించారు. వీళ్ళు మరి విషయాలుగా లేదా నాడులుగా, నాడు పెద్దది వలనాడు లేదా విషయ. సో ఈ విషయాలు డిస్ట్రిక్ట్స్ నాడుస్గా, ఇంకా వీటిని మరి రాష్ట్రాన్ని కూడా ప్రాంతాలను మండలాలుగా ఇట్లా వివిధ పేర్లతో పిలిచారు. ఇక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ బాగా అభివృద్ధిలోకి ఉంది. కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్, సెట్టీస్, మర్చెంట్స్, ట్రేడర్స్ ప్రభుత్వంలో ముఖ్య పాత్ర వహించారు. ఇక్కడ కూడా విలేజ్ మొత్తం ప్రాంతాలు, రాష్ట్రాన్ని మొత్తం దేశాన్ని ప్రాంతాలుగా మండలాలు ఉన్నారు, లేదా మరి రాష్ట్రాలు ఉన్నారు, లేదా మరి ఇంకో పేరుతో ఏంటంటే విషయాలు కూడా ప్రాంతాలను డిస్ట్రిక్ట్స్గా విభజించారు. డిస్ట్రిక్ట్స్ను తర్వాత వాళ్ళ డిస్ట్రిక్ట్స్ కొన్ని చోట్ల వలనాడుస్ అన్నారు. మరి తర్వాత అంతకన్నా చిన్నది ఏంటంటే నాడు కన్నా చిన్నది ఏంటంటే విలేజ్ ఎవరు ఉండేవాళ్ళంటే విలేజ్లో ఇక్కడ విలేజ్ వ్యవస్థ అనేది విలేజ్ ఎల్డర్స్ ఉండేవాళ్ళు, లేదా విలేజ్ హెడ్ ఉండేవాడు. విలేజ్ హెడ్ అంటే ఇక్కడ ఎవడైతే రాజు నియమిస్తాడో వాడు రిప్రజెంటేటివ్గా ఉండేది. విలేజ్ మహాజనాస్ లేదా ఎల్డర్స్ తోటి పరిపాలన చేసేది. ఈ పరిపాలన కూడా విలేజ్ స్వయం పోషకంగా పరిపాలన జరిగేది. ఈ దక్కన్ సౌత్ ఇండియాలో మొత్తం మీద విలేజెస్ 2 రకాల విలేజెస్ ఉండేది. ఒకటో స్వయం పోషకాలుగా, 2 కూడా స్వయం పోషకాలే. ఇది ఈ ఊరు విలేజ్లు, తర్వాత బ్రహ్మదేవ విలేజ్లు, లేదా బ్రహ్మదేవ విలేజ్కి హెడ్ సభ ఉంటుంది, లేదా నగరం అంటే ఈ మర్చెంట్స్, ట్రేడర్స్ డామినెంట్గా విలేజెస్. 3 రకాల విలేజెస్ ఉండేది. 3 రకాలు. ఒకటో ఉరు విలేజ్ అంటే ఉరు విలేజ్లో
రైతులు బాగా డామినెంట్ గా ఉంటారు. తర్వాత నగరం విలేజ్ లో ట్రేడర్స్ మర్చెంట్స్ డామినెంట్ గా ఉంటారు. ఆ తర్వాత బ్రహ్మదేయ అంటే సభ, దానికి హెడ్ అంటే బ్రాహ్మణులు, అగ్రహారాలు మరి ఉన్నది. తర్వాత టెంపుల్స్ కు ల్యాండ్స్ ఇచ్చేది. ఈ విధంగా ల్యాండ్ గ్రాంట్ సిస్టమ్. మరి కడంబాలలో కూడా బ్రాహ్మణులకు ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు ఇది ఈ రైట్స్ మరి బ్రాహ్మణులు పోడబడ్డారు. ఆ విధంగా మండలాలు, విషయాలు, వలనాడులు, నాడులు, విలేజెస్ 3 రకాల విలేజెస్. 4వ రకం విలేజ్ ఏంటంటే ఆ విలేజ్ లో విలేజ్ హెడ్ ఉంటాడు, విలేజ్ ఎల్డర్స్ ఉంటారు. అది విలేజ్ ఎల్డర్స్, విలేజ్ హెడ్, రాజు నామినేటెడ్ హెడ్ ఉంటాడు. ఇది విలేజ్ లోయెస్ట్ యూనిట్ లో ఒక 3 రకాల విలేజెస్ ఉంటాయి. అది కాకుండా 4వ రకం విలేజ్ ఏంటంటే కొన్ని చోట్ల 4వ రకం విలేజ్ ఏంటంటే ఈ యొక్క స్వయం పోషకంగా, ఇది కూడా స్వయం పోషకంగా ఉంటుంది, అన్ని కూడా స్వయం పోషకాలే. కానీ అక్కడ రాజు నియమించిన వాడు హెడ్గా ఉంటాడు. తర్వాత విలేజ్ అకౌంటెంట్ కర్ణం ఉంటాడు, మహాజన్, విలేజ్ ఎల్డర్స్ ఉంటారు. వాళ్ళే విలేజ్ సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్ళ ఆజిమాయిషన్లు కొనసాగుతాయి. ఆ విధంగా విలేజెస్ అన్ని స్వయం పోషకాలుగా ఉన్నాయి. ఇది మరి డామినెంట్ గా ఇక్కడ ట్రేడ్ మర్చెంట్స్ డామినెంట్ గా ఉన్నారు. కాబట్టి ఈ కొంకన్ ఏరియాలో, గోవా ఏరియాలో లేదా బనవాసి ఏరియాలో ట్రేడ్ మర్చెంట్స్, నగర శ్రేష్ఠి టౌన్స్ కూడా ఉన్నాయి. టౌన్స్ కు నగర పట్టణాలు అనేవారు. పట్టణంలో నగర శ్రేష్ఠి. తర్వాత వివిధ ప్రొఫెషన్స్ ఉన్నాయి. ప్రొఫెషన్స్ అన్ని కూడా వృత్తుల వాళ్ళు, ఒక్కొక్క వృత్తి వాళ్ళు మరి వృత్తి పన్ను చెల్లించేవారు. మరి ల్యాండ్స్, మరి విలేజ్లలో కూడా ల్యాండ్స్ ఎట్లా ఉన్నాయంటే ల్యాండ్స్ కూడా ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ కాకుండా ఇండివిజువల్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వాటి మీద ల్యాండ్ ట్యాక్స్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది. ఆ విధంగా ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది. విలేజ్ లెవెల్ విలేజ్ ల్యాండ్స్ గ్రాంట్ గా దానంగా ఇస్తే విలేజ్ అసెంబ్లీ సమ్మతితోటే, విలేజ్ సభ సమ్మతితోటే గ్రాంట్ ఇచ్చి దాన్ని రికార్డు చేసేవాళ్ళు. ఈ దానం ఇచ్చేదాన్ని రికార్డు చేసేవాళ్ళు. ఆ విధంగా దేవదాన భూములని, మరి బ్రాహ్మణ భూములని, ఆ తర్వాత భూములు టెంపుల్స్ భూములని, ఈ విధంగా రకరకాల బ్రహ్మదేయ, అగ్రహార విలేజ్. బాదామి చాళుక్యుల కాలంలోని గుజరాత్ లో ఉన్న లతాను పరిపాలించేటువంటి వారిని ఏమంటారంటే గుజరాత్ చాళుక్యులు, లతా చాళుక్యులు. పశ్చిమ గుజరాత్ నుంచి అమర్చించిన వాళ్ళను చాళుక్యాస్ కూడా అంటారు. వాళ్ళు కాకుండా ఇంకా రాష్ట్రం వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మరి ఈ పశ్చిమ చాళుక్యుల పొలికేషన్ 2 యొక్క తమ్ముడిని విష్ణువర్ధన్ని వేంగి మీద పెట్టాడు. వేంగి రాష్ట్రాన్ని గవర్నర్గా చేశాడు. ఆ విధంగా వేంగి రాజ్యము 630లో నుంచి ఇండిపెండెంట్ రాజ్యంగా వచ్చింది. అది 630 నుంచి మరి దాదాపు 500 సంవత్సరాలు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి అని పరిపాలించారు. కానీ వెస్టర్న్ చాళుక్యాస్ 200 సంవత్సరాలకే పోతే ఈస్టర్న్ చాళుక్యాలు దాదాపు 500 సంవత్సరాల పైన పరిపాలించారు. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి. మరి ఈ విధంగా చాళుక్యులకు మరి పల్లవులకు జరిగిన యుద్ధంలో చాళుక్యులు మరి క్షీణించిపోయి పాండ్యులు, డీప్ సౌత్ లో పాండ్యులు ఎవరికన్నా పాండ్యుల కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఎర్లీ చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్, వీళ్ళన్నిటిని కూడా ఆక్రమించి పాండ్యులు ఏమర్చాయి. ఈ పాండ్యులకు పల్లవులకు ఒకవైపు యుద్ధం జరుగుతుంది. పల్లవులకు పాండ్యులకు, పల్లవులకు బాదామి చాళుక్యులకు, పల్లవులకు వేంగి చాళుక్యులకు యుద్ధాలు జరుగుతూ పల్లవులు మరి నశించిపోయారు. పల్లవుల ప్లేస్లో 550 నుంచి క్రీస్తు శకం 550 నుంచి వచ్చినటువంటి తొండై మండలంలో కాంచీపురం రాజధాని వచ్చినటువంటి పల్లవులు క్షీణించిపోయి ఆ ప్లేస్ లో చోళాస్ ఎమర్జ్ అయ్యిండ్రు. మరి అది
బాదామి చాళుక్యులు, వాతాపి చాళుక్యులు, పట్టడకల చాళుక్యులు, ఈ యొక్క చాళుక్యులు పోయి రాష్ట్రకూటులు దంతి దొరుకున్న చోట రాష్ట్రకూటులు ఎమర్జైంది. ఆ విధంగా చోళాసు 850 నుంచి దాదాపు 1200 దాకా పరిపాలించినటువంటి చోళాసు కావేరి బేసిన్ను పరిపాలించి పల్లవులను కూలదోసి పల్లవ ప్రాంతాలను చోళాసు ఆక్రమించారు. కావేరి బేసిన్ నుంచి, గంగైకొండ చోళపురం నుంచి, కావేరి బేసిన్ నుంచి మరి చోళాసు ఎమర్జైంది. చోళాలలో గొప్ప రాజు రాజరాజ 1 బృహదీశ్వర టెంపుల్ కట్టాడు. రాజేంద్ర చోళ, మరి ఈ ఇద్దరు గొప్ప చోళరాజులు. ఈ చోళరాజు పీరియడ్లో మరి అదేవిధంగా పాండ్యరాజుల పీరియడ్లో మరి శ్రీలంక వీళ్ళ ఆధిపత్యం నుండి చోళరాజు పీరియడ్లో బే ఆఫ్ బెంగాల్ మొత్తం చోళాలే కన్నారు. అదేవిధంగా మరి సౌత్ ఈస్ట్ ఏషియన్ మీద చోళుల ఆధిపత్యము, చోళుల కాలంలో వర్తక వ్యాపారం, చోళుల ఆధిపత్యము. ఆ విధంగా చోళ టెంపుల్స్, పల్లవుల టెంపుల్స్, రాక్ కట్ టెంపుల్ నుంచి మోనోలిథిక్ రథాస్ నుంచి స్ట్రక్చరల్స్ టెంపుల్స్ వచ్చినాయి. ఆ స్ట్రక్చరల్స్ టెంపుల్స్ ఎట్లంటే ఈ ఫ్లాట్ రూఫ్ టెంపుల్స్ ఉంటే చోళాస్ పీరియడ్లో ఎట్లాంటి టెంపుల్స్ వచ్చినాయి? గోపురమ్స్, విమానాస్, పెద్ద ఇది గర్భగుడి మీద పెద్ద విమానాస్, మరి ఎంట్రన్స్ మీద గోపురమ్స్ వచ్చినాయి, ఇంకా మరి వాటర్ ట్యాంక్స్ వచ్చినాయి. ఈ విధంగా చోళాసు, మరి చాళుక్యాసు, రాష్ట్రకూటాసు దంతి దుర్గుడు వచ్చినాడు. రాష్ట్రకూటాసు కైలాస టెంపుల్, ఎల్లోరా మహారాష్ట్రలో రాష్ట్రకూట కళ్యాణి, ఈ రాష్ట్రకూటాస మాండికేట్ నుంచి పరిపాలించారు రాష్ట్రకూటులు. ఆ తర్వాత రాష్ట్రకూటులు పోయిన తర్వాత కళ్యాణి చాళుక్యులు వచ్చినారు. అదేవిధంగా కళ్యాణి చాళుక్యులకు మరి ఈ ఈస్టర్న్ వేంగి చాళుక్యులకు, ఈస్టర్న్ చాళుక్యాస వేంగి మధ్యలో ఎప్పుడు పోటీ లేదా వార్స్ జరుగుతుంది. ఆ వేంగి చాళుక్యులకు అండగా ఉన్నటువంటి వాళ్ళు చోళాసు వేంగి చాళుక్యులకు, ఈస్టర్న్ చాళుక్యాస వేంగి చాళుక్యులకు మధ్య సత్సంబంధం ఉండి మ్యారేజ్ అలయన్సెస్ ఉంది. ఆ విధంగా చోళరాజుల కుమార్తెలను వేంగి చాళుక్యులు చేసుకున్నారు. ఆ విధంగా రాజరాజ నరేంద్రుడు కన్నా తండ్రి కూడా ఈ చోళుల రాజకుమార్తెను చేసుకున్నారు. ఆ విధంగా చోళులకు చాళుక్యాస వేంగికి సత్సంబంధాలు ఉండి వీళ్ళు కళ్యాణ చాళుక్యుల మీద యుద్ధం చేసినారు. కళ్యాణ చాళుక్యులు ఎక్కడంటే సత్సరాయ, చాళుక్య విక్రమాదిత్య, విక్రమాంక దేవ చరిత్ర, కళ్యాణ చాళుక్య రాజు చాళుక్య విక్రమాదిత్య 6th అనేవాడు చాలా గొప్పవాడు. అతని మీద ఈ విక్రమాంక దేవ చరిత్ర బిల్హనా అనే కవి విక్రమాంక దేవ చరిత్ర అనే రాశాడు. సో ఆ విధంగా విక్రమాదిత్య 6th అనేవాడు గొప్ప రాజు. ఇది కళ్యాణ చాళుక్యులు. ఆ విధంగా కళ్యాణి పట్టణంగా పరిపాలించినటువంటి వాళ్ళు కళ్యాణ చాళుక్యులు. ఆ విధంగా కళ్యాణ చాళుక్యులు చోళులు ఒకవైపు, కళ్యాణ చాళుక్యులు ఒకవైపు, వేంగి చాళుక్యులు చోళులు ఒకవైపు భీకర యుద్ధం జరిగింది వీళ్ళ మధ్యలో. ఈ భీకర యుద్ధంలో కళ్యాణ చాళుక్యులు గెలుపొందారు. అదేవిధంగా వెస్టర్న్ కోస్ట్లో కడంబాస్ పరిపాలించారు. ఈ టైంలో కడంబాస్ ఆఫ్ ది బనవాసి, కడంబాస్ ఆఫ్ ది గోపకపట్నం నుంచి కడంబాస్ పరిపాలించారు. క్రీస్తు శకం 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం దాకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే కడంబాలు, వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి, చోళాస్ తంజావూరు, గంగైకొండ చోళపురం, కావేరి బేసిన్లో చోళాసు. ఇదే కాలంలో ఎవరు డీప్ సౌత్ లో ఎవరు ఎమర్జీ పాండ్యులు ఎమర్జీ. పాండ్యులు అంతకుముందు చోళాసు, చేరాసు, మరి వీళ్ళందరినీ పాండ్యులు అధిగమించి ఎర్లీ చోళాసును, చేరాసును ఓడించి పాండ్యులు ఎమర్జీ. ఆ విధంగా చోళుల కాలంలో పాండ్యులు కూడా ఎమర్జీ. సో ఆ విధంగా నెమ్మదిగా చోళాసును ఓడించి పాండ్యులు ఎమర్జీ. చోళాసు ప్లేసును, కావేరి బేసిన్ను పట్టుకోవడం పాండ్యులు ఎమర్జీ.
సో ఆ విధంగా పాండ్యులు ఎమర్జ్ అయ్యిండ్రు. మరి చోళాసు పోయిండ్రు. చోళాసు పీరియడ్ని ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వైసలాస్ ఆఫ్ దోర సముద్ర అనే వాళ్ళు ఎమర్జ్ అయింది. వైసలాస్ ఆఫ్ దోర సముద్ర, ఎలిబేడ్, కర్ణాటక ఎలిబేడ్ పరిపాలించేటువంటి వాళ్ళు. ఎలిబేడు క్యాపిటల్ గా కర్ణాటకలో సౌత్ ఎలిబేడు, బేలూరు, వైసలా ఆఫ్ దోర సముద్ర అంటే వైసలాస్ ఆఫ్ దోర సముద్ర, చోళాస్ ఆఫ్ తంజావూర్ ఆర్ కావేరి బేసిన్ లేదా గంగైకొండ చోళపురం, ఈ రెండు కూడా ఉమ్మడిగా పాండ్యాసును ఎదుర్కోవాలని ప్రయత్నం చేశారు. కానీ పాండ్యుల చేతిలో ఈ యొక్క వైసలాస్ కూడా ఓడిపోబడ్డారు, చోళాసు కూడా ఓడిపోయి పాండ్యులు విజృంభించారు. మరి ఈ టైంలో కడంబాసు పరిపాలిస్తున్నారు. ఎక్కడ? వెస్టర్న్ గోపకపట్టణంలో బనవాసులు కడంబాలు పరిపాలించారు. కడంబాలు పోయి ఆ ప్లేస్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే కాలాచూరీస్ వచ్చినారు. అదే ప్లేస్ లో కాలాచూరీస్ ప్లేస్ లో కాకుండా ఇంకా కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం రెండుగా విభజించబడి కొన్ని ప్లేస్ లో కాలాచూరీస్ వచ్చిన త్రిపూరి నుంచి కాలాచూరీస్ ఆఫ్ చేది, కాలాచూరీస్ ఆఫ్ త్రిపూరి వచ్చినారు. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు వచ్చినారంటే ఈ కాలాచూరీస్ కాకుండా ఈ యొక్క యాదవాస్ ఆఫ్ దేవగిరి, కాకతీయాస్ ఆఫ్ వరంగల్, కాకతీయాస్ ఆఫ్ ఈస్టర్న్ దక్కన్లో కాకతీయాస్ ఆఫ్ వరంగల్, మరి వెస్టర్న్ మహారాష్ట్రలో వేదవాస దేవగిరి వచ్చారు. కళ్యాణి చాళుక్య సామ్రాజ్యము, కాలాచూరుల సామ్రాజ్యం రెండు పోయి దేవగిరి సామ్రాజ్యము, మహారాష్ట్ర నుంచి దేవగిరి సామ్రాజ్యము, ఈస్టర్న్ దక్కన్ నుంచి వచ్చినటువంటి కాకతీయ వరంగల్. ఈ విధంగా కాకతీయ వరంగల్, మరి దేవగిరీస్, యాదవ దేవగిరీస్, మరి కడంబాలు పోయి కాలాచూరీస్, మరి యాదవాస్ ఆఫ్ దేవగిరి, కళ్యాణి చాళుక్యాస్ పోయి రెండుగా విభజించబడి మరి యాదవాస్ ఆఫ్ దేవగిరి మరి వెస్టర్న్ దక్కన్లో, ఈస్టర్న్ దక్కన్లో కాకతీయాస్ ఆఫ్ వరంగల్ ఎమర్జ్ అయ్యింది. చోళాసు పోయి ఈ ప్లేస్ లో పాండ్యులు ఎమర్జ్ అయ్యింది. ఆ విధంగా పాండ్యులకు కాకతీయులకు యుద్ధాలు మొదలైనవి. మరి కర్ణాటకలో ఎవరైనా కడంబాలు పోయి వైసలాస్ వచ్చినారు. మరి ముస్లింల దండయాత్ర వచ్చే వరకు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఏవి? యాదవాస్ ఆఫ్ దేవగిరి, కాకతీయాస్ ఆఫ్ వరంగల్, వైసలాస్ ఆఫ్ దోర సముద్ర, పాండ్యాస్ ఆఫ్ మధురై. వీళ్ళు వీరపాండ్యులు, సుందరపాండ్యులు విజృంభించారు. కాకతీయులు తోటి వాళ్ళు యుద్ధం చేసి చోళులను తీసేశారు. చోళులు ఎవరు? చోళులు వేంగి చాళుక్యులు, చోళాసు ఒకటై కులుత్తోంగ చోళ అనే రెండు మెర్జ్ అయినా కూడా 1200 దాకా పరిపాలించారు. ఆ తర్వాత రెండు పోయి కాకతీయాస వరంగల్, మరి పాండ్యాస సుందర పాండ్యులు, వీరపాండ్యులు మధ్య వీళ్ళు పాండ్యులు ఎమర్జ్ అయ్యారు. ఆ విధంగా పాండ్య రాజ్యం, వైసల దేవ సముద్ర వెలిబేడు రాజ్యం, కాకతీయాస వరంగల్, యాదవాస దేవగిరి, కడంబాలు పోయి వైసలాస్ వచ్చారు. ఈ విధంగా పాలిటీ అంతా చేంజ్ అవుతుంది. కానీ ఈ పాలిటీలో ఎవరైనా అంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా రాజులే, కింగ్స్ ఏమన్నారంటే వాళ్ళ బిరుదులు ఏముండే అంటే మహారాజాధిరాజ, పరమేశ్వర, పరమ భట్టారక అనేటువంటి బిరుదులు ఉండి రాజులు. మరి వాళ్ళు చక్రవర్తి ఇట్లాంటి బిరుదులు ఉండేవి. ఆ విధంగా వాళ్ళ కింద సామంతరాలు, వాళ్ళ కింద ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళ కింద సిద్ధ సైన్యం ఉండేది. మరి సిద్ధ సైన్యానికి సేనాధిపతి ఉండేవాడు, మరి సర్వసేనాపతి రాజు, మరి రాజుకు సహాయంగా సెంట్రల్ గవర్నమెంట్ అమాత్యులు ఉండేవాళ్ళు, మినిస్టర్స్ కింద హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, వివిధ రకాల హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉండేది. ఇదంతా పాలిటీ అంతా. సో సెంట్రల్ గవర్నమెంట్ లో పురోహితుడు ఉండేవాడు, సేనాపతి ఉండేవాడు, మరి డైరెక్ట్ గా వాళ్ళ కింద ఉండేటువంటి సైన్యం ఉండేది. సైన్యంలో ఈ హార్సెస్, ఈ
అంటే క్యావెలరీ ఫోర్స్ ఉండేది. క్యావెలరీ మాత్రం బయట నుంచి తెప్పించుకునేది. ఇక్కడ మన దక్కన్లో కానీ, సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ క్యావెలరీ మరి ఆర్సెస్ బాగా బ్రీడింగ్ ఉండేది కాదు. కాబట్టి వెస్ట్ ఏషియా నుంచి, గోవా నుంచి, అరబ్బుల నుంచి తెప్పించుకునేది ఈ యొక్క హార్సెస్. సో ఆ విధంగా మరి హార్స్ బలం, ఎలిఫెంట్రీ బలం, మరి ఆ తర్వాత కాల్ బలం, ఇన్ఫాంట్రీ కాకుండా మరి చారియట్స్ రథాలు, మరి ఇది కాకుండా నావెల్ ఫోర్స్ కూడా కోస్టల్ ఏరియాలో ఉన్న పల్లవులకు, మరి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు నావెల్ ఫోర్స్ కూడా ఉంది. సో ఈ విధంగా చతురంగ బలాలు ఉండేవి. మరి వీళ్ళు కాకుండా సామంతరాజు ఉండేది. సామంత రాజులు ల్యాండ్ లార్డ్స్ కూడా ఉండేది. ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ ఉన్నది. కాబట్టి బ్రాహ్మణులకు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే బ్రాహ్మణులతోటి వీళ్ళు క్షత్రియ రాజు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా క్షత్రియులను పిలిపించుకునే వాళ్ళు. కాబట్టి క్షత్రియులు ఏంటంటే వర్ణ వ్యవస్థ ఎట్లా ఉంటే క్షత్రియులు రూలింగ్ చేయాలి. మరి బ్రాహ్మణులు ఏది టెంపుల్స్ చూసుకోవడం, మరి విద్యా వ్యవస్థ, విద్యలో ఏంటి ఘటికాసు, హిందూ లెర్నింగ్ సెంటర్స్ ఉండేది, ఘటికాసు లేదా మఠాసు ఉండేది. సో ఆ విధంగా దేవాలయాలు మరి విద్యా కేంద్రాలుగా ఉండేవి. సో ఆ విధంగా బ్రాహ్మణులు వృత్తి ఏంటంటే విద్య, మరి తర్వాత టెంపుల్స్ మేనేజ్ చేయడం. అది కాకుండా బ్రాహ్మణులు ఎక్కువ మంది ఈ కాలంలో సైన్యాధిపతులుగా ఎక్కువగా బ్రాహ్మణులే ఉండేది. ఎందుకంటే సంధి విగ్రహాలుగా, సైన్యాధిపతిగా, రాజుకు ముఖ్యంగా సహాయపడే వాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఎందుకంటే బ్రాహ్మణులు బాగా తెలివి కల వాళ్ళు. కాబట్టి బ్రాహ్మణులే సైన్యాధిపతులుగా మరి ఉండేవాళ్ళు. ఆ విధంగా రాజుకు సలహాదారులుగా, పురోహితులుగా బ్రాహ్మణులే. మరి పరిపాలనలో కూడా బ్రాహ్మణులే డామినేషన్ ఉండేది. మరి అగ్రహారాలు, బ్రహ్మదేయ గ్రామాలు, మరి దేవదాన గ్రామాలు, వీటి అన్నింటినీ కూడా ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులే ఉండేది. ఇంకా బ్రాహ్మణులకు రూలింగ్ క్లాస్ మధ్యలో ఇంటర్డిపెండెంట్ ఉంటారు. కాబట్టి వాళ్ళు పరస్పరం సహకారం చేసుకొని వాళ్ళు బలమైన వర్ణ వ్యవస్థను స్థాపించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు కలిసి మిగతా వాళ్ళందరూ కూడా వైశ్యులు అగ్రికల్చర్ చేయాలి, ట్రేడ్ అండ్ కామర్స్ చేయాలి. మరి శూద్రులకు ఏ పొలాలు లేవు, వాళ్ళందరూ కూడా మరి లేబరర్స్ గా పనిచేయాలి. ఆ విధంగా వర్ణ వ్యవస్థ, క్లాస్ సిస్టమ్ ని బాగా ఆక్యుపేషనల్ వృత్తులు ఒక్కొక్క శూద్రులు వివిధ రకాలైనటువంటి వృత్తులను అవలంబించి వివిధ రకాలైనటువంటి వృత్తి శ్రేణులుగా, వృత్తి గిల్డ్స్ గా, వృత్తి ఆక్యుపేషన్ ఏదైతే వృత్తి స్వీకరించాడో వాడి ఒక కులంగా క్యాస్ట్ సిస్టమ్ కూడా, ఆక్యుపేషన్ బేస్ మీద క్యాస్ట్ సిస్టమ్ కూడా ఎమర్జ్ అయింది. ఇలాంటి వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ వర్ణ వ్యవస్థ ప్రకారంగా ఆ యొక్క ఆక్యుపేషన్స్ అలవాటు చేసుకోవటం, ఆ విధంగా స్టేబుల్ సోషల్ సిస్టమ్ ఉండాలని చెప్పి అలా క్షత్రియులు, బ్రాహ్మణులు కలిసి స్టేబుల్ సొసైటీ ఉండాలని చెప్పి ఎవరి వ్యవస్థను, ఎవరి యొక్క ఆక్యుపేషన్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని, రాజులకు బర్డెన్గా ఉండకూడదని. ఇప్పుడు రాజులకు పరిపాలనకు బర్డెన్గా ఉన్నారు ఎవరు? అన్ఎంప్లాయీస్. అట్లాంటి వ్యవస్థ లేదు ఆ కాలంలో. అన్ఎంప్లాయీస్ ఉంటే రాజు ఏమి ప్రొవైడ్ చేయడు, వాడి తండ్రి యొక్క వృత్తిని వాడు అవలంబించాలి ఆ టైంలో. సో ఇప్పుడు మాత్రం తండ్రి యొక్క వృత్తిని వదిలేసి అందరూ కూడా విద్య, ఉద్యోగాలు ఇవన్నీ ఈ ఒక పెద్ద ఫైటింగ్, డెమోక్రసీలో ఈ ఒక ఫైటింగ్ జరుగుతుంది. అట్లాంటి వ్యవస్థ లేకుంటే రాజు ప్రజలు స్వయం పోషకాలుగా, రాజు ఓన్లీ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసి, రాజు ప్రజలను రక్షించి, వివిధ అవతల వాళ్ళ యొక్క దాడుల నుంచి రక్షించి రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవటం, సామంత రాజుల మీద యాజమాన్యం చేయటం. సామంత రాజులు కూడా యాన్యువల్ కప్పం కట్టేది కాకుండా ఇంకా వాళ్ళు సైన్యాలను పంపేది. ఇంకా వాళ్ళు కాకుండా ఆర్మీ జనరల్స్, దూరంగా ఉన్న ప్రాంతాలు ఆర్మీ జనరల్ కంట్రోల్లో ఉండడానికి
ఆర్మీ జనరల్స్ ఉండేది. ఆ విధంగా కొన్ని ప్రాంతాలను ఆర్మీ జనరల్స్కి ఇచ్చారు. సామంత రాజులు ఉండేది. సామంత రాజులు స్వయం పోషకంగా అంటే వాళ్ళు స్వయంగా పరిపాలించుకుంటూ రాజులు సామంతులుగా ఉండేది. ఈ విధంగా రెండు రకాల వ్యవస్థలు ఉండేవి రాజ్యంలో. సామంత రాజ్య వ్యవస్థ ఉండేది, ల్యాండ్ లార్డ్ సిస్టమ్ ఉండేది, భూస్వాములు ఉండేవాళ్ళు, మరి భూములు లేని వాళ్ళు ఉండేవాళ్ళు. భూమిని ఇండివిజువల్ కమతాలు ఉండేవి. ల్యాండ్ గ్రాంట్స్ పొందినటువంటి వాళ్ళు, మరి వాళ్ళు కూడా వాళ్ళకు హక్కులు ఉండేవి. మరి మిలిటరీలో చనిపోయినటువంటి వాళ్ళు, సైన్యంలో చనిపోయినటువంటి వాళ్ళకు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేది. రెవెన్యూ ట్యాక్స్ ఫ్రీ. మరి అప్పుడున్న ట్యాక్స్లు ఏంటంటే ముఖ్యమైన ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్. ఆ విధంగా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, ల్యాండ్ను మరి పంట సాగులోకి తీసుకురావడానికి ఏం చేసినారంటే ఆ కాలంలో రాజులు చెరువులు, కుంటలు, ట్యాంకులు కట్టించారు. ఆ విధంగా మరి కడంబాలు కట్టించారు, మరి బాదామి చాళుక్యులు కట్టించారు, చోళులు కట్టించారు, పల్లవులు కట్టించారు, అదేవిధంగా పాండ్యులు కూడా కట్టించారు. ఆ దక్కన్లో సౌత్ ఇండియాలో పరిపాలించిన రాజులు కాకతీయులు కానించి యాదవుల దేవగిరి కానించి ఆ కింది దాకా, మొదటి నుంచి చివరి దాకా రాజుల యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ఏంటిదంటే వాళ్ళు ముఖ్యమైనటువంటి యొక్క పని చెరువులు, బావులు, గుంటలు, ట్యాంకులు కట్టి ఉంటాం, కాలువలు ద్వారా వ్యవసాయ అభివృద్ధి. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది కాబట్టి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్సే ముఖ్యమైన ట్యాక్స్ ఆ కాలంలో. ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ పోయింది, కానీ ఆ కాలంలో ముఖ్యమైనటువంటి పన్ను ఏదంటే ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. ఆ ట్యాక్స్ కాకుండా ఉన్నటువంటి ట్యాక్స్ ఏంటంటే వృత్తి పన్నులు. అది కాకుండా ఉన్నటువంటి ఏంటంటే కస్టమ్ డ్యూటీస్ అంటే ట్రేడ్ అండ్ కామర్స్ మర్చెంట్స్ చెల్లించేటువంటి ట్యాక్స్. ఇది అమ్మకాల మీద, ఆ యొక్క వస్తువులు ఒక చోటు నుంచి ఇంకో చోటు పోయడానికి వీలుగా కస్టమ్స్ ట్యాక్స్ ఉండేవి, మరి సేల్స్ ట్యాక్స్ ఉండేవి. ఇలా ట్యాక్సులు మరి వర్తక వ్యాపారుల మీద, మర్చెంట్స్ మీద, వృత్తి సంఘాల మీద, వృత్తి సంఘాలు గిల్డ్స్ గా వ్యవహరించాయి. మరి ఈ పీరియడ్లో కాయిన్ చెలామణి మరి ఉండేది. కాయిన్ చెలామణి కన్నా బార్టర్ సిస్టమ్ కూడా ఉండేది, కాయిన్ చెలామణి ఉండేది. మరి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ను ధాన్య రూపంలో, ధన రూపంలో, రెండు రూపంలో ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ తీసుకొని అప్పుడున్నటువంటి రాజులు ఫుడ్ గ్రెయిన్స్ అంతా వాళ్ళ యొక్క వివిధ గిడ్డంగుల్లో స్టోరేజ్ చేసి వాటిని కరువు కాటకాలను డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ప్రజలను ఆదుకునేవాళ్ళు. ఇట్లాంటి వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఉండేది. మరి అదే కాకుండా ఈ కాలంలో వచ్చినటువంటి రాజులందరూ కూడా ఎక్కువగా హిందూ మతాన్ని, బ్రాహ్మణ మతాన్ని లేదా శైవ వైష్ణవ మతాన్ని పోషించారు. కాబట్టి శివునికి, విష్ణువుకు లేదా హిందూ దేవుళ్లకు, గాడ్స్కు మరి హౌసెస్గా, టెంపుల్స్ కట్టించారు. ముఖ్యమైన పని రాజులకు, సామంతులకు, వాళ్ళ కింద మరి ఇంకా కింద లోయర్స్ దాకా పోయినటువంటి ఆఫీసర్లకు ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే ఆ కాలంలో ఒక ట్యాంకు కట్టియటం, లేదా ఒక చెరువు దువ్వియటం, లేదా ఇంకా ఒక టెంపుల్ కట్టడం. ఇది ముఖ్యమైనటువంటిది. ఆ విధంగా దైవభక్తిని ప్రోత్సహించి లా అండ్ ఆర్డర్ను అంతా కూడా వాళ్ళ యొక్క పల్లెల్లో, పల్లెల్లో, విలేజ్ వాళ్ళే విలేజ్ ఎల్డర్స్ తీర్పు చెప్పేవాళ్ళు. సో ఆ విధంగా విలేజ్ హెడ్స్ నుంచి దాటి వచ్చిన తర్వాత ఫైనల్గా మరి రాజద్రోహం కింద లేదా ఇంకా హెవీ క్రిమినల్ కేసులు అయితే రాజు మంత్రులు స్వయంగా వాటిని ఛేదించేవాళ్ళు. ఆ యొక్క వ్యవస్థలో తీర్పు చెప్పేవాళ్ళు. లేదా మరి స్వయం పోషకంగా విలేజ్లలోనే, ఆ యొక్క పట్టణాల్లోనే, ఆ యొక్క
విలేజ్ వ్యవస్థతోటే ఆ తీర్పులు ఎక్కువగా చెప్పబడి అక్కడ న్యాయస్థానం విలేజ్ ఎల్డర్స్ న్యాయాధిపతులుగా ఉండి దాని తీర్పు ఆ విధంగా హయ్యర్ లెవెల్ దాకా వచ్చేవి కావు ఆ కాలంలో. ఏది విలేజ్ తగాదాలు కానీ ఇంకే బార్డర్ తగాదాలు కానీ ఉన్నప్పుడు ఆ మినిస్టర్ కానీ అమాత్యులు కానీ లేదా రాజులు పంపినటువంటి వాళ్ళ ద్వారా కానీ ఆ సమస్యను పరిష్కరించుకునేది. సో ఆ విధంగా న్యాయ వ్యవస్థ ఉండేది. మరి రాజు ఎట్లా పరిపాలించాలంటే ధర్మ 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 సూత్రాల ప్రకారంగా ఆ కాలంలో ఉన్నటువంటి ధర్మ సూత్రాల ప్రకారంగా ధర్మ సూత్రాలను తూచా తప్పకుండా ధర్మంగా పరిపాలించాలనేది రాజు యొక్క ఉద్దేశం ఉండేది. ఆ విధంగా రాజు మంత్రుల సలహాలు తీసుకునేది, పురోహితుల సలహాలు తీసుకునేది. ఆ విధంగా మరి రాజు ప్రజా సంక్షేమం కోసం పరిపాలించేటువంటి రాజ్య వ్యవస్థ ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాజుల మధ్యలో పరస్పరం తగాదాలు ఉండటం వల్ల ఏంటి ఈ కంటిన్యూస్ తగాదాలు ఉండటం వల్ల ఈ రాజ్యాలు ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం సామంతులు బలమైన రాజు ఉన్నప్పుడు సామంతులు మరి కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు. బలమైన రాజులు ఎప్పుడైతే రాజరికం ఈ యొక్క వారసత్వ తగాదాల్లో మరి మిగతా తగాదాల్లో వాళ్ళు వీక్ అయినప్పుడు సామంతులు ఎమర్జ్ చేయవాలి. ఆ విధంగా ఒక రాజ్యం పోయి ఇంకో రాజ్యం పోయి ఇంకో రాజ్యం, ఆ విధంగా సామంతులు ప్రభువులుగా ఎమర్జ్ చేయవాలి. ప్రభువులు మళ్ళా వాళ్ళు వివిధ వాళ్ళ మధ్యలో ఉన్న తగాదతోటి ఆ ప్రభువులు పోయి ఇంకో కొత్త ప్రభువులు వచ్చేవాళ్ళు. ఆ విధంగా కంటిన్యూస్ వార్స్ జరిగేది రాజ్యాల మధ్యలో. ఆ రాజ్యాల మధ్యలో సామంత ప్రభువులు ఉండేవాళ్ళు. సామంత ప్రభువులు మరి అసలు ప్రభువులు కూలదోసి సామంతులే ప్రభువులుగా మారేవారు. ఇలాంటి రాజ్య వ్యవస్థ, పరస్పర యుద్ధాలు ఆ కాలంలో దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కూడా అదే ఫినామినా అలాంటి ఒక దృశ్యమే ఉండేది. ఏదేమైనా మరి పరిపాలన వ్యవస్థ మొత్తం రాజ్యం మీద రాజు సర్వాధికారి, అతని పరమేశ్వరుడు, పరమభట్టారకుడు, మహారాజాదిరాజు, అతనికి సామంతగణం ఉండేది. మరి భూస్వాములు ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కాకుండా అమాత్యులు ఉండేవాళ్ళు. అమాత్యులు కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్ హెడ్స్గా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. సో ఈ విధంగా ల్యాండ్ గ్రాంట్స్ ఎక్కువగా ఇచ్చేది. మరి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ యొక్క సైన్యాన్ని పోషణకు కానీ మిగతా వాటికి కూడా ఎక్కువగా ల్యాండ్ గ్రాంట్ సిస్టమే అమల్లో ఉండేది. బ్రాహ్మణులకు కానీ, బ్రహ్మదీయ గ్రామాలు కానీ, దేవదాన గ్రామాలు కానీ ఈ విధంగా ల్యాండ్ గ్రాంట్ సిస్టమ్ తోటి కొత్త న్యూ ల్యాండ్స్ను అగ్రికల్చర్లోకి తీసుకొచ్చి అగ్రికల్చర్ అభివృద్ధి చేసేదే ఎక్కువగా ఆ కాలం నాటు అగ్రికల్చర్ అభివృద్ధి కావాలి. అగ్రికల్చర్ అభివృద్ధి అయితే పంటలు బాగా పండితే ట్రేడ్ అండ్ కామర్స్ కూడా వస్తుంది. పంటలతోటే ట్రేడ్ అండ్ కామర్స్. ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ కూడా మరి తోడ్పడేవాళ్ళు రాజులు. ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ ముఖ్యంగా వయసల ప్రాంతంలో అయితే వయసల ద్వార సముద్ర కర్ణాటక ప్రాంతంలో, పశ్చిమ కర్ణాటక ఏరియాలో, కొంకణి ఏరియాలో, గోవా, బనవాసి ఈ ప్రాంతంలో మొత్తం మీద ఎక్కువగా ట్రేడర్స్ మర్చెంట్స్ డామినేషన్ ఉండేది. వయసల రాజ్యంలో ఎక్కువ డామినేషన్ ఎవరిది ఉండేది అంటే ఎక్కువ బ్రహ్మదేయ గ్రామాలు ఉండేవి. బ్రహ్మదేవి గ్రామాలు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ ఉండేది కాదు బాగా. సో ఆ విధంగా ఎక్కువగా ఉండేది అంటే నగర శ్రేష్ఠి పట్టణాలు ఉండేవి. దాని అందుకోసం గోవాను గోపక పట్టణం అన్నారు, బనవాసి పట్టణం అన్నారు. సో ఆ విధంగా మరి ఈ యొక్క మరి కడంబాల కాలంలో ఎక్కువగా ట్రేడ్ అండ్ మర్చెంట్స్ క్లాస్ బాగా డామినెంట్ గా ఉంది. పట్టణాలు నగర శ్రేష్ఠి, నగర శెట్టి వాళ్ళే ట్యాంకులు, చెరువులు తోవించారు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి. వాళ్ళే రాజుకు సహాయంగా ఉన్నారు.
వాళ్ళు ఎవరు? మర్చెంట్స్. ఆ విధంగా మర్చెంట్సే నగర శెట్టి రాజుకు అండగా బాగా బలంగా నిలబడినటువంటి వాళ్ళు కడంబ రాజ్యంలో రాజుకు కుడి ఎడమ భుజాలుగా నిలబడినటువంటి వాళ్ళు ట్రేడర్స్ అండ్ మర్చెంట్స్. ఆ విధంగా మరి అగ్రికల్చర్ వాళ్ళు ఒక భుజంగా నిలబడి ట్రేడ్ అండ్ మర్చెంట్స్ క్లాసు, ఇంకో భుజంగా రాజులకు సాయం చేస్తుండే వాళ్ళు. ఈ విధంగా పశ్చిమ దక్కన్లో మరి తూర్పు దక్కన్లో మరి ఎక్కువగా ఓడలు, సీ పోర్ట్స్ ఉండేవి. సీ పోర్ట్స్లో ఆదాయం ఎవరు తీసుకొచ్చే వాళ్ళని? మర్చెంట్స్, ట్రేడర్స్. వాళ్ళ యొక్క ఆదాయంతో చెరువులు, బావులు, ట్యాంకులు కట్టించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు రాజులు. ఆ విధంగా రాజుకు 2 పిల్లర్స్గా ఉండేటువంటి వాళ్ళు, ఒకరు అగ్రికల్చరిస్ట్, రెండవ వాళ్ళు ఎవరంటే ఈ ట్రేడ్ అండ్ కామర్స్ చేసేటువంటి వాళ్ళు మర్చెంట్స్. మూడవ వాళ్ళు ఏంటంటే ఆర్టిజాన్స్, కుల వృత్తుల వాళ్ళు కూడా పన్ను చెల్లించేవాళ్ళు. సో ఈ విధంగా మరి అదే విధంగా మర్చెంట్స్ తర్వాత అగ్రికల్చర్ నుంచి ఆదాయం, ఆ తర్వాత కుల వృత్తుల వాళ్ళ నుంచి ఆదాయం, ఆ తర్వాత వచ్చేది ఆదాయం ఎక్కడంటే ఈ యొక్క సామంత రాజులు మరి వాళ్ళ యొక్క ఆదాయం, ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు వాళ్ళ యొక్క ఇచ్చేటువంటి యొక్క మరి ల్యాండ్ గ్రాంట్స్ మీద. సో ఆ విధంగా అక్కడి నుంచి ఆదాయం వచ్చేది రాజుకు. ఆ విధంగా కంటిన్యూస్గా మరి రాజులు పన్నులు వసూలు చేసేవారు. ఆ పన్నులు వసూలు చేసి సైన్యాన్ని పూజించేవారు. సైన్యంగా అమాత్యులు, మరి అమాత్యుల కింద డిపార్ట్మెంట్స్ హెడ్స్, ఆఫీసర్స్, వివిధ వృత్తుల వారు, భాండాగారిక, ట్రెజరర్, తర్వాత ఏదైతే రాజు శాసనాలు చేసేవాడు, మరి ఈ యొక్క పత్రాలను రాసేవాడు. రాజు ఓన్లీ ఆర్డర్ ఇస్తాడు, గ్రాంట్ ఇస్తాడు. గ్రాంట్ లిఖించేది మాత్రం లేఖ కాసు ఉండేవాళ్ళు. ఈ విధంగా స్పై సిస్టమ్ కూడా ఉండేది, సిద్ధ సైన్యం ఉండేది. ఈ అన్నిటి ఖర్చులకు గాను వివిధ రకాల పన్నులు ఉండేది ఆ కాలంలో. ఆ పన్నులలో ముఖ్యమైనటువంటి పన్ను ఏంటంటే భూమి మీద పన్ను. అది 1/6 నుంచి 1/10 దాకా, మరి ఇంకా కొంచెం అటు ఇటుగా 1/3 కూడా ఉండేది. ఇది ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆ తర్వాత సేల్స్ ట్యాక్స్, ఆ విధంగా కస్టమ్స్ ట్యాక్స్, మరి రహదారి పన్ను. సో ఇది ఇలా యొక్క పన్నుల వ్యవస్థ ఉండేది. ఆ విధంగా ఆదాయం రాజులకు వచ్చి రాజు సైన్యాన్ని మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని పోషించి వాళ్ళు మరి ఈ పరస్పరం యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేసుకునే వాళ్ళు. మరి అదేవిధంగా ప్రజల క్షేమాన్ని కూడా చూస్తూ మరి చెరువులు, బావులు, కుంటలు, ట్యాంకులు కట్టించేవాళ్ళు. ఆ విధంగా వర్తక వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు రాజు. సో ఇది మరి ఆ కాలంలో ఉన్నటువంటి యొక్క కడంబాల కాలంలో, మరి పశ్చిమ చాళుక్యాస బాదామి కాలంలో, చాళుక్యాస కళ్యాణి, ఆ తర్వాత రాష్ట్రకూటులు, ఆ తర్వాత మరి ఎర్లీ కడంబాస్ పోయి లేటర్ కడంబాసు, వెస్టర్న్ గంగాసు, ఆ తర్వాత బనవాసి కడంబాసు, గోవా కడంబాసు, ఆ తర్వాత మరి ఈ వైసరాస, ఈ చోళాస తంజావూరు కావేరి పట్టణం బేషన్లో, మరి పల్లవాసు పోయి పల్లవాసు ప్లేస్లో చోళాసు వచ్చారు. చోళాసును కూడా ఓడించి పాండ్యులు ఎమర్జయ్యారు. మరి చోళులు, వైసరులు పాండ్యులను ఎమర్జయ్యి పాండ్యులను విజృంభించకుండా అరికట్టాలని ప్రయత్నం చేసినా కూడా పాండ్యులు ఎమర్జయ్యి చోళుల ప్రాంతం పోయింది. మరి వైసలాస దూర సముద్ర ప్రాంతం మాత్రం వైసరులు, ఎలివేలు కర్ణాటక నుంచి పరిపాలిస్తున్నారు. అదే టైంలో వైసలాస ఎమర్జీ అయిన కాలంలో చోళులు పోయి చోళుల ప్లేస్లో పల్లవ ప్లేస్, చోళుల ప్లేస్లో ఏది తమిళనాడు ఏరియాలో పాండ్యులు ఎమర్జీ అయ్యారు. 13వ శతాబ్దంలో పాండ్యులు ఎమర్జీ అయ్యారు. ఆ పాండ్యులకు సమకాలీనంగా దక్కన్లో మరి పరిపాలించే వాళ్ళు ఎవరంటే ఈస్టర్న్ దక్కన్లో కాకతీయులు. ఆ విధంగా పాండ్యులకు కాకతీయులకు యుద్ధాలు జరుగుతుండేవి. సుందర పాండ్యులు, వీర పాండ్యులు, ఆ విధంగా 13th సెంచరీలో పాండ్యులు మళ్ళా బలంగా అయినారు. చోళులు పోయిన తర్వాత పల్లవులు పోయి చోళులు వచ్చినారు, చోళులు పోయి పాండ్యులు వచ్చినారు.
కానీ ఇక్కడ ఎవరు వచ్చినారు? దక్కన్లో పశ్చిమ చాళుక్యులు పోయి రాష్ట్రకూటులు వచ్చినారు. రాష్ట్రకూటులు పోయి కళ్యాణ చాళుక్యులు వచ్చినారు. మరి బనవాసి ప్రాంతంలో ఇక్కడ ఎర్లీ చాళుక్యాసు, ఎర్లీ కడంబాసు పోయి మరి వెస్టర్న్ గంగాస్ వచ్చినారు. వెస్టర్న్ గంగాస్ పోయి మరి వెస్టర్న్ గంగాస్ పోయి కడంబాసు వచ్చినారు. ఈ విధంగా పశ్చిమంలో వీళ్ళు వచ్చినారు. కడంబాసు 9th century 30th century దాకా సెంచరీ క్రీస్తు శకంలో పరిపాలించినటువంటి వాళ్ళు కడంబాలు పోయి క్షీణించి కాలాచూరి త్రిపురి, కాలాచూరి చేది కాలాచూరి టైంలోనే కళ్యాణి చాళుక్యులు కూడా ఉన్నారు. కళ్యాణి చాళుక్యులు ఆ విధంగా కళ్యాణి చాళుక్యుల సామ్రాజ్యం మరి రెండుగా విభజించబడి ఈస్టర్న్ కళ్యాణ చాళుక్యుల సామ్రాజ్యం నుంచి ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు కాకతీయ వరంగల్. వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి వెస్ట్ ప్రాంతం నుంచి ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు యాదవాస్ ఆఫ్ దేవగిరి. వీళ్ళు పరిపాలిస్తున్న ఎవరు? ముస్లింలు దండయాత్ర వచ్చే వరకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాజ్యాలు ఏంటంటే మాలికాఫూర్ దండయాత్ర, గజ్ని, ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధిపతి మాలికాఫూర్ దక్షిణ దేశం దండయాత్ర చేసేటప్పటికి పరిపాలించే రాజులు ఎవరయ్యా అంటే ఇక్కడ 13వ శతాబ్దం క్రీస్తు శకం 13వ శతాబ్దంలో పరిపాలించే రాజులు మాలికాఫూర్ దక్షిణ దండయాత్ర చేసేటప్పటికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మహారాష్ట్ర ప్రాంతంలో యాదవాస్ ఆఫ్ దేవగిరి ఉంది. మరి తెలంగాణ ప్రాంతంలో ఎవరున్నారంటే ఈస్టర్న్ దక్కన్లో కాకతీయాస్ ఆఫ్ వరంగల్ ఉన్నారు. మరి తమిళనాడు ప్రాంతంలో ఎవరున్నారంటే చోళులు పోయి ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పాండ్యాస్ ఆఫ్ మధురై, సుందర పాండ్యులు, వీరపాండ్యులు వాళ్ళు విజృంభించారు. ఆ విధంగా మరి పల్లవుల ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళు లేటర్ పాండ్యాసు, వాళ్ళనే మరి 13th century పాండ్యులు అంటారు. సుందర పాండ్యులు, వీరపాండ్యులు, మరి పాండ్యులు కావేరీ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అదే ప్లేస్ లో ఉన్నటువంటి వాడు అది మరి వెస్టర్న్ దక్కన్లో ఉన్నటువంటి వాళ్ళు వెస్టర్న్ కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వైసలాస్. సౌత్ కర్ణాటకలో వైసలాస్ ద్వార సముద్ర ఎలివేట్ నుంచి సౌత్ కర్ణాటక పరిపాలించారు. నార్త్ కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కడంబాస్ ఆఫ్ గోపకపట్టణము, బనవాసి, కడంబాస్. నార్త్ కర్ణాటకలో కడంబాస్, దక్షిణ కర్ణాటకలో వైసలాస్ ఆఫ్ ద్వార సముద్ర ఎలివేట్ బేలూరు నుంచి పరిపాలించారు ఈ వైసలాస్. ఈ విధంగా మరి మాలికాఫూర్ దండయాత్ర చేసి యాదవాస్ ఆఫ్ దేవగిరిని ఆక్రమించాడు. యాదవాస్ ఆఫ్ దేవగిరిని ఆక్రమించిన తర్వాత కాకతీయుల మీదకి వచ్చాడు. కాకతీయులో మొదటి దండయాత్రలో ఫెయిల్ అయినాడు. ఆ తర్వాత మళ్ళా ఇమీడియట్ గా మళ్ళీ వచ్చాడు. మరి ఆ విధంగా మరి ఈ కాకతీయుల మీద గెలుపొందారు ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ, మరి సైన్యాధిపతి మాలికాఫూర్ రెండవ దండయాత్రలో మరి గెలుపొంది కాకతీయులు సామంతులుగా ఒప్పుకున్నారు. కాకతీయ రాజు మరి ఆ తర్వాత కాకతీయ రాజుల యొక్క సహాయంతో అతను ఏం చేసి వైసలాస్ ఆఫ్ ద్వార సముద్రాన్ని పట్టుకున్నాడు. కర్ణాటకలో ఉన్న ద్వార సముద్రం మీద కూడా అతను దండయాత్ర చేసి అది కూడా పట్టుకున్నాడు. ఆ తర్వాత పాండ్యాస్, సుందర పాండ్యులు, వీరపాండ్యులు వీళ్ళిద్దరి మధ్యన సక్సెస్ వారు జరుగుతుండేది ఆ 13th century. ఆ టైంలో మాలికాఫూర్ దండయాత్ర చేసి సుందర పాండ్యులు, వీరపాండ్యులు ఓడించి ఆ ప్రాంతాన్ని కూడా మరి ఆ ప్రాంతాన్ని కూడా తన ఆధిపత్యంలోకి తనను సల్యూట్గా చేసుకున్నాడు. ఆ విధంగా పాండ్యులు ఏ రాజ్యాలను అది ఆక్రమించాడు ఎవరు? మాలికాఫూర్ ఆ రాజ్యాలను ఆ రాజులకు ఇచ్చేశాడు. కప్పం కట్టించుకుంటూ ఇచ్చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చినటువంటి రాజు, ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు? ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే మొత్తం దక్కన్ రాజ్యాలను
డీప్ సౌత్ అంతా తన ముస్లిం రాజుల ఆధిపత్యంలో ఉంచాలని చెప్పి ఢిల్లీ క్యాపిటల్ గా ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ల పట్టణాన్ని రాజధానిని దేవగిరి సెంట్రల్లో ఉంటుందని చెప్పి మరి మహారాష్ట్రలో దేవగిరికి మార్చాడు ఎవడు? మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ విధంగా దేవగిరి నుంచి పరిపాలన మొదలుపెట్టాడు. ఆ విధంగా దేవగిరి నుంచి పరిపాలించే ఎప్పుడైతే మొదలుపెట్టాడో మరి ఢిల్లీ ప్రాంతంలో మళ్ళా తిరుగుబాట్లు మొదలైనవి. సో దాంతో మొహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్ళా క్యాపిటల్ దేవగిరి నుంచి మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ చేసినారు. ఇదంతా వేస్ట్ ఎక్స్పెన్సర్ అయింది ఎవరికి? మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆ విధంగా మళ్ళీ దక్కన్ రాజ్యాలన్నీ కూడా స్వతంత్రించిన ఈ ముస్లింల పాలన నుంచి ఏ కాలంలో? మొహమ్మద్ బిన్ తుగ్లక్ లాస్ట్ కాలంలో ఇవన్నీ కూడా స్వతంత్ర రాజ్యాలుగా ముస్లింల యొక్క ఆధిపత్యం నుంచి మళ్ళీ స్వతంత్ర రాజ్యాలుగా, స్వతంత్ర హిందూ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఏది? దక్కన్ ప్రాంతము, సౌత్ ఇండియా ప్రాంతం మొత్తం కూడా మళ్ళా హిందూ రాజుల ఆధిపత్యంలోకి వచ్చినాయి. ఇది మనము ఈరోజు ముఖ్యంగా చదువుకున్నటువంటి యొక్క పాఠం. ఇది కడంబాస్ ఆఫ్ గోపిక పట్టణం, గోవా అండ్ బనవాసి. ఆ తర్వాత బాదామి చాళుక్య, బాదామి వాతాపి చాళుక్యాస్. మరి కడంబులు, ఎర్లీ కడంబులు, బాదామి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు సామంతులు ఉన్న కడంబాస్ మళ్ళా రీఎమర్జ్ అయ్యి వాళ్ళు 9th సెంచరీ నుంచి 13th సెంచరీ కడంబాస్ బనవాసి నుంచి లేదా ఈ గోపక పట్టణము గోవా నుంచి పరిపాలించారు. దాన్ని లేటర్ కడంబాస్ అంటారు. మరి ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి వాడు బాదామి చాళుక్యులు. మరి బాదామి చాళుక్యులు పోయిన తర్వాత రాష్ట్రకూటులు, వెస్టర్న్ గంగాస్ వీళ్ళందరూ వచ్చారు. ఈ ప్లేస్లన్నీ మళ్ళీ కడంబాస్ మళ్ళీ ఆక్రమించుకున్నారు. సో ఆ విధంగా 9th సెంచరీ కడంబాలు ఎమర్జ్ అయింది. అదే కాలంలో మరి ఏ కడంబాలు ఎమర్జ్ అయిన టైంలోనే కాలాచూరీస్ ఆఫ్ చేరి, త్రిపురి, కాలాచూరీస్. అదేవిధంగా మరి బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు పోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చోళాస్. ఏంటి? చాళుక్యులు, చోళాస్ వీళ్ళిద్దరికి సత్సంబంధాలు ఉండేది, మ్యారేజ్ రిలేషన్స్. మరి వాళ్ళిద్దరు ఒకవైపు కళ్యాణ చాళుక్యులు భీకర యుద్ధాలు జరిగినాయి, ఆధిపత్య పోరు దక్కన్లో. అయినప్పటికీ ఈ భీకర యుద్ధాల్లో ఈ రెండు కూడా పోయినాయి. ఏది? ఈ యొక్క కళ్యాణ చాళుక్యులు పోయినారు, మరి చోళులు పోయినారు. కళ్యాణ చాళుక్యులు పోయి, చోళులు పోయి, మరి పాండ్యులు ఎమర్జ్ అయ్యారు. మరి ఆ విధంగా మరి ఈ యొక్క రాజ్యాల్లో మరి కళ్యాణ చాళుక్య రాజ్యం పోయి యాదవాస దేవగిరి, కాకతీయాస వరంగల్, పాండ్యాస మదురై, వైసరాఫ్ ద్వారా సముద్రం ఎమర్జ్ అయ్యారు. ఈ కాలంలో పాలిటీ ఈ విలేజ్లో ఏంటంటే బ్రహ్మదేవ విలేజ్, అగ్రహార విలేజ్లో సభా అసెంబ్లీలో ఉండేది. సభా అసెంబ్లీ అంటే బ్రాహ్మణులు ఉంటారు. దాంట్లో వాళ్ళు విలేజ్ యొక్క పనులన్నింటి కూడా, విలేజ్ పనులు అంటే కాలువల పోగలు, నీటిపారుదల సౌకర్యాలు చేపించే ఒకరు, మరి ఇంకా టెంపుల్ మీద ఆజమాయిషి ఒకరు, సభా అసెంబ్లీ, నగరం. ఏది? ఈ మర్చెంట్స్ అధికంగా ఉన్న విలేజ్ నగరం అసెంబ్లీ అంటారు. ఆ విలేజ్ పరిపాలన నగరం అసెంబ్లీకి ఉంటుంది. తర్వాత పిజెంట్స్, రైతులు అధికంగా ఉన్న ప్రాంతం ఊరు అసెంబ్లీ అంటారు. ఈ విధంగా మరి చోళుల కాలంలో స్వయం పోషక ఈ ఊరు అసెంబ్లీస్, మరి నగర అసెంబ్లీస్, మరి సభా అసెంబ్లీ ఇవి బాగా ప్రామినెంట్ గా ఉండేవి. అది కాకుండా చోళ సామ్రాజ్యాన్ని మొత్తం మండలాలుగా విభజించారు. మండలాలను సామ్రాజ్యంలో ప్రాంతాలు మండలాలు అన్నారు. మండలాలను వలనాడుల్స్ అన్నారు. వలనాడుల్స్ను విషయాలుగా విభజించారు, లేదా నాడుల్స్ గా విభజించారు. సో ఆ విధంగా లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్ స్వయం పోషకాలు. చోళుల కాలంలో, పల్లవుల కాలంలో, పాండ్యుల కాలంలో ఈ విలేజెస్ అన్ని కూడా స్వయం పోషకాలుగా ఉండి ఊరు అసెంబ్లీ ద్వారా, కమిటీస్ ద్వారా పరిపాలించబడేది. వీళ్ళు ఊరు అసెంబ్లీ, నగరం అసెంబ్లీ లేదా సభా అసెంబ్లీ ద్వారా 3 స్వయం పోషక అసెంబ్లీ. ఇవి కాకుండా ఇంకొక వెరైటీ ఆఫ్ విలేజ్ వ్యవస్థ ఉండేది. దాంట్లో ఏంటంటే రాజు నియమించినటువంటి విలేజ్ హెడ్ ఉండేవాడు, అతనికి సాయం చేసినటువంటి కరణం ఉండేవాడు, అతని మీద
విలేజ్ ఎల్డర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు విలేజ్ హెడ్కి సాయం చేసేవాళ్ళు. ఇలాంటి టైప్ ఆఫ్ విలేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా 3 కాకుండా 4వ టైప్ ఆఫ్ విలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా విలేజెస్ ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్, మర్చెంట్స్ డామినెంట్ గా ఉన్న విలేజెస్ కూడా ఉంది. అక్కడ ఆ విలేజ్ అవసరాలను మర్చెంట్స్ తీర్చేటువంటి మర్చెంట్స్, రాజుకు కానీ విలేజ్ అవసరాలను కానీ మర్చెంట్సే ట్యాంకులు కట్టియటం లేదా మిగతా వ్యవస్థలను చూడటం. మర్చెంట్స్ ఆధిపత్యంలో ఉన్నటువంటి యొక్క నగరం అసెంబ్లీ, నగరం శ్రేష్ఠి, మరి దేవాలయాలు కట్టేయడానికి, మరి మిగతా అన్ని కూడా ప్రజల అవసరాలు తీర్చేవాడు, కుంటలు చెరువులు కట్టించేవాడు. మర్చెంట్స్ అసెంబ్లీ, మర్చెంట్స్ డామినెంట్ గా ఉండేవాళ్ళు కడప. సో ఆ విధంగా మరి పరిపాలన వ్యవస్థలో సెంట్రల్ గవర్నమెంట్, మరి ప్రాంతాలు కాకుండా సామంతల ప్రాంతాలు, మరి అది కాకుండా మరి ప్రాంతాలను డిస్ట్రిక్ట్స్ నాడూస్ లేదా విషయాసు విభజించారు. తర్వాత లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. విలేజ్ స్వయం పోషకాలుగా ఉండేది ఒక పరిపాలన వ్యవస్థ. మరి ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేసేది రాజులు కాకుండా సామంతులు కూడా ఎంకరేజ్ చేసేది. సామంతులు ఏది ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క పనులు ఏంటంటే కాలువలు, చెరువులు, ట్యాంకులు కట్టేయటం, అగ్రికల్చర్ను ప్రోత్సహించడం, ట్రేడ్ అండ్ కామర్స్ను ప్రోత్సహించడము, మరి వివిధ రకాల పన్నులు వేయటము. పన్నుల ద్వారా మరి రాజుకు అయ్యేటువంటి ఖర్చులు ఏంటి, సైన్యానికి అయ్యే ఖర్చులు, సిబ్బందికి అయ్యే ఖర్చులు, ఈ అన్నిటిని కూడా సమకూర్చుకున్నారు. ఇలాంటి పరిపాలన వ్యవస్థ, స్వయం పోషక గ్రామ పరిపాలన వ్యవస్థ ఈ దక్కన్లో, సౌత్ ఇండియాలో ఈ రాజుల కాలంలో ఉండేది. మరి ఈ విధంగా మరి పరిపాలన వ్యవస్థ ఉండేది. సెంట్రల్ వ్యవస్థ, ప్రావిన్స్ వ్యవస్థ, గ్రామీణ పరిపాలన వ్యవస్థ.